నాకు స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ మా చైర్పర్సన్ కింద మన సీఎం గారు అదేవిధంగా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. సో ముందుగా మరి జగన్ అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు. అదేవిధంగా మా రీజనల్ కోఆర్డినేటర్ అయిన మరి మిథునకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సో ఈ యొక్క ఆనందం మీ అందరితో షేర్ చేసుకుందాం అనే ఆలోచనతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి 2014న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి కింద నాకు అవకాశం రావడం, సో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నా రాజకీయ ప్రయాణంలో మీరందరూ కూడా నా వెన్నంటే ఉండి నన్ను నడిపించిన మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరి ప్రతిపక్షంలో ఒక ఫ్లోర్ లీడర్ కింద నా బాధ్యతలు నిర్వహిస్తున్న టైంలో మీరందరూ కూడా చాలా సపోర్టివ్గా ఉండి మరి ఈ రోజున సిటీలో నాకు ఇంత మంచి పేరు వచ్చి అంటే ఖచ్చితంగా మీ యొక్క పాత్ర నా యొక్క ఎదుగుదలలో చాలా సహకరించారని మనస్ఫూర్తిగా అట్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్ తెలియజేస్తూ, సో ఆ రోజున ఒక ప్రతిపక్ష పాత్ర మరి పోషించి మరి 2019 వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మరి 2021 నాకు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తొలి చైర్పర్సన్ కింద మరి జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. సో 2 years పాటు సో రాజమండ్రి జిల్లా పరంగా ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీని మరి అభివృద్ధి పరంలో తీసుకెళ్ళింది ఎంతో కృషి చేసిన విషయం మీరందరూ ప్రత్యక్ష సాక్షులు. సో మీ అందరికీ తెలుసు. సో మరి రుడా ఫామ్ అయ్యాక ఏ రకంగా రాజమండ్రి జిల్లా పరంగా ఏ రకంగా డెవలప్మెంట్ చేసాం, అదేవిధంగా రాజమండ్రి కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా ఏ రకంగా డెవలప్మెంట్ చేసాం అన్నది మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూశారు. సో ఆ రోజు నాకు జగనన్న ఇచ్చిన బాధ్యతతో సో ప్రతి ఎమ్మెల్యేని కూడా మరి మా నియోజకవర్గ ఎమ్మెల్యేని కలుపుకుంటూ సో ఈ యొక్క ప్రతి నియోజకవర్గం యొక్క డెవలప్మెంట్కి నా వంతు కృషి చేస్తూ మరి సుమారు 40 crores రూపీస్ ఆ రోజున మరి రుడా ఆధ్వర్యాన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ టేక్ ఓవర్ చేశాము. సో కొన్ని ఓపెనింగ్స్ జరిగినాయి, కొన్ని శంకుస్థాపనలు జరిగినాయి, కొన్ని టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి. సో అన్నీ కూడా ఏదైతే మేము శాంక్షన్స్ ఇచ్చామో అవన్నీ కూడా 1 by 1 అంటే కంప్లీషన్ స్టేజ్లో కొన్ని నియోజకవర్గాల్లో కూడా కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి. సో రాజమండ్రి అర్బన్ వరకు వస్తే కనుక ఈ యొక్క కంబాల్ చెరువు పార్క్కి సుమారు 2 కోట్ల రూపాయలు సో ఫౌంటైన్ లైటింగ్ ఇవ్వడం కూడా జరిగింది. అదేవిధంగా ఈ జిఎన్టీ రోడ్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది, హ్యావ్లాక్ బ్రిడ్జ్ లైటింగ్ ఇవ్వడం జరిగింది, పుష్కర్ ఘాట్లో మరి డ్రెస్ చేంజింగ్ రూమ్స్ కట్టడం జరిగినాయి. సో అదేవిధంగా టీటీడీ రోడ్లో మా ఫస్ట్ ప్రాజెక్ట్ అయిన జగనన్న విమెన్ సేఫ్ హెవెన్ అన్నది కూడా కన్స్ట్రక్షన్ కూడా జరిగింది. ఇంకా రుడా పాట్స్, అదేవిధంగా సైనేజ్ బోర్డ్స్, ఇంకా ఇలా చూస్తే చాలా రకాలైన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ మరి సుమారు 40 కోట్ల రూపాయలు మరి జిల్లా పరిధిగా ఇవ్వడం జరిగింది. సో రాజమండ్రి ప్రత్యేకంగా వస్తే కనుక మరి రాజమండ్రి అర్బన్ వరకు వస్తే ఇది జిల్లా హెడ్ క్వార్టర్. సో సుమారు 9 కోట్ల రూపాయలు ఆనాటికి శాంక్షన్స్ ఇవ్వడం కూడా జరిగింది. సో అదేవిధంగా మీ అందరికీ కూడా తర్వాత సో నా టైంలో ఎంత డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేశాము, సో ఏ కాన్స్టిట్యున్సీకి ఎంత ఇచ్చాము అనేది డీటెయిల్గా కూడా మీ అందరికీ కూడా మరి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరుగుతుంది. సో అనపర్తి కాన్స్టిట్యున్సీలో వచ్చేటప్పటికి మరి 1,65 lakhs, మరి రాజమండ్రి అర్బన్లోకి వచ్చేటప్పటికి 8,74 lakhs, అదేవిధంగా రాజమండ్రి రూరల్లోకి వచ్చేటప్పటికి 2,26 lakhs, అదేవిధంగా మరి రాజానగరం కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి సుమారు 7 కోట్లు, అదేవిధంగా కొత్తపేట కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి సుమారు 4 కోట్లు, మరి గోపాలపురం కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి 1,50,00,000, అదేవిధంగా కొవ్వూరు వచ్చేటప్పటికి సుమారు 1,82 lakhs, అదేవిధంగా నిడదవోలు వచ్చేటప్పటికి మనకి నిడదవోలు వచ్చేటప్పుడు 1 కోటి రూపాయలు, సో రామచంద్రపురం వచ్చేటప్పుడు 1 కోటి రూపాయలు, అలాగా ఫేస్ వైజ్ ప్రతి ఎమ్మెల్యేలను కలుపుకుంటూ సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నది టేక్ ఓవర్ చేశాము. సో అదేవిధంగా ఈ కొవ్వూరును ఆనుకుని కూడా ఒక థీమ్ పార్క్ కూడా చేయడం కూడా జరిగింది. అది లాస్ట్ డే ఆ రోజున అది August 18th ఓపెనింగ్ కూడా చేయడం కూడా జరిగింది. సో ఈ రకంగా సో రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బాధ్యతలు ఏదైతే మరి జగన్మోహన్ రెడ్డి గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు ఒక తొలి చైర్పర్సన్ కింద
చాలా మనస్తృప్తిగా సో నా ప్రతి ఎమ్మెల్యేలు కలుపుకుంటూ సో డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేయడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. సో తద్వారా మీ అందరికీ తెలుసు, సో రుడా ఆగస్ట్ 18th నా టర్మ్ అయిపోయింది. సో మళ్ళా సో ఎక్స్టెన్షన్ జీవో కూడా సో డిసెంబర్లో నాకు రావడం జరిగింది. సో తర్వాత నన్ను సో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఆల్రెడీ చేసావు కదమ్మా, ఇంకా మంచి అవకాశం ఇస్తానని చెప్పడం జరిగింది. సో అన్న మాటకి కట్టుబడి ఉండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా, మీరు ఏం చెప్పినా నా మంచికే చెప్తారన్నా, మీరు ఏం చేసినా పర్వాలేదని చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మొన్న January 11th హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్ కింద నాకు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన కార్పొరేషన్కి చైర్పర్సన్ కింద అవకాశం ఇచ్చినందుకు నిజంగా అన్నకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ రోజున ఇళ్ళు అన్నది ప్రతి ఒక్కళ్ళ కళ. సో ప్రతి ఒక్కళ్ళకి కూడా సొంత ఇంట్లో ఒక్కరోజైనా ఉండాలన్నది ఎంతో కళ ఉంటుంది. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారో ప్రతి ఒక్కరికి కూడా ఒక సొంత ఇంటి కళ మరి నెరవేరుస్తానని చెప్పి మాటిచ్చిన ఆయన మరి నవరత్నాల్లో కూడా ఈ పథకాన్ని మరి ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఇవ్వాలన్న మంచి సంకల్పంతో అది నవరత్నాల్లో కూడా మరి పెట్టడం జరిగింది. గొప్ప మహత్తర కార్యక్రమంలో ఒక చైర్పర్సన్ కింద మరి ఈరోజు నాకు అవకాశం ఇచ్చినందుకు నిజంగా చాలా ఆనందంగా భావిస్తున్నాను. మరి ఈ రోజున హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇప్పుడు దాకా అయితే సుమారు 16,927 కోట్లు ఇళ్ళ స్థలాలు అవనివ్వండి, ఇళ్ళ నిర్మాణానికి ఏంటి ఈరోజు ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఈ రోజున చూస్తే సుమారు 33,19,000 మందికి ఇళ్ల పట్టాలు కూడా మంజూరు చేసింది ఈరోజు జగనన్న ప్రభుత్వం. ఈరోజు ఒక సంక్షేమ రారాజు కింద ఒక వాలంటరీ వ్యవస్థ తీసుకుని వచ్చి ఎవరైతే అర్హులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ డేటా తీసుకుని వాళ్ళకి స్థలం కేటాయించడం జరిగింది. సో అదేవిధంగా చాలా చోట్ల రిజిస్ట్రేషన్స్ అయిపోయినాయి, చాలా చోట్ల ఇల్లు కట్టడం కూడా జరగడం జరిగింది. సో ఇంకా కొన్ని చోట్ల ఈ రిజిస్ట్రేషన్స్ కార్యక్రమం కూడా సో ఎలక్షన్ లోపల ఇమీడియట్గా ఈ యొక్క ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ కూడా చేయాలని చెప్పి సీఎం గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా మొన్న January 18th ఏదైతే ఇల్లు కట్టడానికి ఈ డ్వాక్రా సంఘంలో ఉన్న మహిళలకి 35,000 రూపాయలు మరి రుణాలు ఇచ్చారో వాళ్ళందరికీ పావలా వడ్డీకి ఆ రుణాలు మాఫీ చేస్తూ సో సుమారు 47 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో కూడా వేసిన ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని. పార్లమెంట్ ఇప్పుడే మా మిథునన్న బీసీకి డిక్లేర్ చేసి వెళ్ళారండి. సో నో ఆలోచనలు ఏమీ లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఏం చేయమంటే కార్యకర్త కింద ఉండమంటే కార్యకర్త కింద ఉంటాం. నేనైతే నేను ఎప్పుడు ఒకటి అనుకుని రాజకీయాల్లోకి రాలేదండి. మా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈరోజు మహిళలకి పెద్దపీట వేస్తారు. సో అదేవిధంగా నాకు మీరు అందరూ చూశారు, ఒక కార్పొరేటర్ నుంచి ఫ్లోర్ లీడర్ నుంచి మరి రుడా చైర్మన్, ఇప్పుడు హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్. మా అన్న ఏది ఆదేశాలు ఇస్తే అది చేస్తాను. నువ్వు కార్యకర్త కింద ఉండమంటే కార్యకర్త కింద ఉండవు. నేను ఒక ఎజెండాతో అయితే రాలేదు. నేను అసలు ఎప్పుడు ఆశ పెట్టుకోలేదండి. ఒకటే ఆశ, మళ్ళా మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. నేనేం దూరంగా లేనండి. నేను ఖచ్చితంగా అన్ని యాక్టివిటీస్లో తిరుగుతున్నాను. నేను అన్నింటిలో తిరుగుతున్నాను అండి. అంటే నన్ను ఆచంట ఇన్ఛార్జ్ చేశారు. టు బీ ఫ్రాంక్, ఆచంట్లో ఇన్ఛార్జ్ కింద వేయడం జరిగిందండి. అక్కడ రంగనాథరాజు గారు మినిస్టర్ గారు ఏంటంటే, అమ్మ కొంచెం నువ్వు ఖచ్చితంగా నా పక్కన ఉండాలమ్మా అని చెప్పారని ఖచ్చితంగా ఆచంట్లో తిరుగుతున్నాను. సో ఖచ్చితంగా ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఇక్కడ తిరుగుతాను, నో ఇష్యూ.